ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మమ్మీ. ఏంటి బావ అలా చూస్తున్నావు? నేను నీకోసం ఇంటికెళ్ళాను. నువ్వు ఈ ఊరొచ్చావని తెలిసి వెంటనే కారు వెనక్కి తిప్పాను. అవును, ఏంటి అందరు ఇక్కడున్నారు? పార్వతత్త ఎలా ఉన్నారు? సత్యపండు మావయ్య, హౌ ఆర్ యు? మమ్మీ, ఈ ముసలావిడ కొడుకుని డాడీ ఎక్కడో దాచాడని, ఏదో చేశాడని, డాడీ నిన్ను చంపేశాడని పోలీసులతో చెప్పింది. పంచాయతీ పెట్టింది. వాళ్ళేమో డాడీని రండి రండి అంటున్నారు. వాట్ నాన్ సెన్స్! నన్ను బావ చంపడం ఏంటి? మీ కొడుకుని దాచడం ఏంటి? పిచ్చేమన్నా ఎక్కిందా అత్త? నువ్వు మంజులాదేవిని, పరిటాల మంజులాదేవిని. వైఫ్ ఆఫ్ రాజా పరిటాల ఆదిత్య వర్మ. మీరు చనిపోయారని, వారే దానికి కారణమని వీరంటున్నారు. ఎదురుగా ఉన్న మనిషిని పట్టుకొని అలాగేనా మాట్లాడేది? బావా, ఏంటిది? అసలు ఈ మీటింగ్ ఏంటి? ఏమండి, నేను మీకు తెలీదా? తెలుసమ్మా. మరి ఏంటి ఈ పంచాయతీలు? బావా, మనం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ మనం కలిసాం. పొలాలెంట, పుట్లెంట, చెట్లెంట, చెరువులెంట ఎంతో సరదాగా తిరిగాం. ఎన్నో మాట్లాడుకున్నాం, ఎన్నెన్నో ప్రమాణాలు చేసుకున్నాం. అలా అలా మళ్ళీ అన్నీ చూస్తూ జ్ఞాపకాల్లోకి వెళ్ళొద్దాం. పద బావా. నువ్వు మంజులవేనా? ఏంటత్త అలా అడుగుతున్నావు? మర్చిపోయావా? ప్రతి ఏట ఈ ఊరొచ్చినప్పుడల్లా నువ్వు నాకు రేగగారెలు పెట్టేదానివి. మర్చిపోయావా? అది నిజమే. మరి నా కొడుకేడే? నువ్వింతకాలం ఏమైపోయావు? నేనేమవ్వడమేంటి? కోమాలోకి వెళ్ళి వచ్చా. అది సరే, నా కొడుకేడి అని నన్ను అడుగుతావేంటి? ఏంటే మాయమాటలు? వీడి వల్లో పడి నా కొడుకుని దగా చేశావా? లేక వీడు చేసిన దాన్ని నువ్వు కప్పిపుచ్చుతున్నావా? అత్త, అన్యాయంగా మాట్లాడుకో. నీ కొడుక్కి నాకు సంబంధం ఏంటి? దగా చేయాల్సిన అవసరం ఏంటి? ఏంటే, వాడు నువ్వు ప్రేమించుకోలేదా? ప్రేమ మీ అబ్బాయినా? మరీ విడ్డూరంగా మాట్లాడకత్తా. అబద్ధాలాడకో. వాడు నీకు రాసిన ప్రేమలేఖలున్నాయి. అవన్నీ వీళ్ళందరూ చూశారు. ఇది మీకు పుట్టిన బిడ్డ కాదే. వింటున్నాం కదా అని అతిగా మాట్లాడకు. నాకు అతడికి ప్రేమేంటి? వాడు ప్రేమించాడేమో, నేను ప్రేమించలేదు. నేను మా బావని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఇదిగో ఇది మా ప్రేమకు సాక్ష్యం. అయినా నీ కొడుకు నాకు ప్రేమ లేఖలు రాస్తే అవి నా దగ్గరుండాలి కానీ నీ దగ్గర ఉండడమేంటి? మా బావ తాలూకు తాత ముత్తాతల మీద కోపం ఇలా తీర్చుకోవాలని చూస్తున్నావా? బావా, పద. పనికి మాలిన పంచాయితీ, అర్థం లేని మాటలు. ఇదిగో పెద్ద మనుషులు, ఇది వీడు ఏకమై ఓ పథకం వేసి నా కొడుకుని ఏదో చేసినట్టున్నారు. వీళ్ళని నమ్మొద్దు. చూడండమ్మా, మీరింతకు ముందు దాకా వారు చనిపోయారని చెప్పారు. ఇప్పుడు వారే వచ్చారు. మీ అబ్బాయి తను ప్రేమించుకున్నారు అన్నారు. ఆవిడని అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి మీ అబ్బాయిని ఏదో చేశారు అంటున్నారు. బాగా చెప్పారు పెద్దలు. మంచి డెసిషన్ తీసుకోండి. వారితో పూర్తిగా మాట్లాడి ఓ మాట తీసుకొని వెళ్ళండి. మీకే మంచిది. బావా, పద. ఏ దీప్తి, ఇంటి దగ్గర కలుద్దాం. లేఖ,
నువ్వు ఇక్కడే ఉన్నావా? బావని చూసిన ఆనందంలో నేనెవ్వరినీ చూడలేదు. భవిష్య ఇలారా. పద బావా వెళ్దాం రా. బావా, చాలా ఏళ్ల తర్వాత నేను ఈ ఊరొచ్చాను. ఎంత మారిపోయిందో. ఏంటి బావా, నేను ఈ ఊర్ని నిన్ను చూసి ఎంత యాంగ్జైటీగా ఉంటే నువ్వేంటి బావా ఏం మాట్లాడావు? నేను రావడం ఇష్టం లేదా? బావా, మనం చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం కదా, గుర్తుందా? భవిష్య, నేను మీ డాడీ చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం తెలుసా? అప్పుడు మీ డాడీ ఇంతే. నేను అల్లరి చేసేదాన్ని, తను సైలెంట్గా ఉండేవాడు. బావా అటు చూడు. చూడు బావా, ఏమైనా గుర్తొస్తుందా? ఇక్కడే నన్ను నువ్వు మొదటిసారి చెంప మీద కొట్టావు. నేను నా ప్రేమ బయట పెట్టాను, నువ్వు కోప్పడ్డావు. తర్వాత ఓకే అన్నావు, అది వేరే విషయం. గుర్తొచ్చిందా? దీప్తి, మావయ్య వెళ్ళి నీళ్ళు పట్టుకురా. దీప్తి లే. దీప్తి తప్పండి. ఇటు వెళ్ళు. ఇదిగమ్మా. దీప్తి 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 చంద్రలేఖ వదినా ఇందాకొచ్చింది నిజంగా మంజుల వదినేనా? నాకైతే అలాగే కనిపిస్తుంది. వదినా నిజంగా మంజుల వదినేనా? ఏమో ఫోటోలో ఉన్నట్టే ఉంది. చనిపోయింది అన్నారు కానీ అక్క కోమాలో ఉన్నాను వచ్చాను అంటుంది. ఏదైతేనే లేదు అనుకున్న అక్క మళ్ళీ వచ్చింది. భవిష్య తల్లి లేని పిల్లేం కాదు. చనిపోయిన మంజుల వదిన మళ్ళీ రావడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ అలాగే అంటావే, చనిపోతే ఎలా వస్తుంది? మీరేదో పొరపాటు పడుంటారు. తను మా అక్క, అందులో ఏ డౌటు లేదు. ఆ నడక, చూపు, మాట అంతా అదే, ఏ మార్పు లేదు. మీరు చనిపోయింది తను రావడం లేక తనే మా అక్క అనడం అంత ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏం లేదు, అది మంజులే. అవును మావయ్య, అక్కే. సరే పదండి, అక్కతో మాట్లాడాలి. చనిపోయిన వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మంజుల అంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగా మంజులానేనా? అదన్నట్టు నా కొడుకు మాత్రమే ప్రేమించాడా? వాడు రాసుకున్న ప్రేమలేఖలు మంజులాకి ఇవ్వలేదా? వాడి ప్రేమను ఇది కాదంటే భవిష్య ఆదిత్య మంజుల కూతురేనా? వీళ్ళు నిజంగా ప్రేమించుకున్నారా? ఛ, తల తిరిగిపోతోంది. బావా, ఈ గుడి చూస్తే నీకేం గుర్తొస్తుంది? ఈ గుడికొచ్చి రాయి మీద రాయి పెట్టి మనసులో కోరుకుంది జరగాలని ప్రదక్షిణలు చేసేదాన్ని. మళ్ళీ ఇంతకాలం తర్వాత అలా రాళ్లు పేర్చి కోరుకునే అవకాశం వచ్చింది. పద బావా. రా బావా.
అటెళ్ళు. భవిష్య, నేను చేసినట్టు చెయ్యి. మమ్మీ ఆల్రెడీ డాడీ నేను ఇక్కడికి వచ్చాం. అలాగా? అయితే బావకు నేను బాగానే గుర్తున్నానన్నమాట. సరే చెయ్యి. ఏం కోరుకుంటావో కోరుకో. నేను బాగా చదువుకోవాలి. ఊర్లోకి వచ్చావు కదా, బాగుండాలని కోరుకుంటా. భవిష్య, రా ప్రదక్షిణలు చేద్దాం. రా. పద బావ, ఇంటికి వెళ్దాం. ఎందుకు దీప్తి నీకు డౌట్? ఖచ్చితంగా తను మా అక్కే. అది లేక అన్నప్పుడే అర్థమైంది. కాదు, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మంజు వదిన అమెరికాలో చనిపోయింది. ఆ కేసు విషయంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. తను చనిపోవడం నా సమక్షంలోనే జరిగింది. నా కళ్ళ ముందే బోడిదైన మనిషి బతికి రావడం అసాధ్యం. పొరపాటు పడుంటారు. ఎవరో పోతే మీరు అక్కే అని అనుకుని ఉంటారు. సమస్య లేదు. పోయింది మంజులోదినే, వచ్చింది మా అక్కే. నీ మాట ఎలా నమ్ముతాను? నువ్వు మీ అన్నయ్య ఏదో దాచుంటారు. ఏమంటావు ధరణి? ప్లీజ్ నన్నేం అడగొద్దు. నాకేం అర్థం కావడం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరు తెలియడం లేదు. అన్నీ నా ప్రాణానికే వస్తున్నాయి ఈ పరీక్షలు. చివరికి నా ప్రాణం తీసేలా ఉన్నాయి. అక్క రాగానే అసలు ఇన్నాళ్ళు ఎక్కడుంది, ఎందుకు రాకుండా ఉండాల్సి వచ్చింది, ఈ చనిపోయిన వార్త ఏంటో అన్ని వివరంగా తెలుసుకోవాలి. అక్కతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అనుంది మావయ్య. నాకు తనతో ఎంతో మాట్లాడాలనుందమ్మా. ఇంకా సొంత చెల్లెలివి నీకుండదా? అవును మావయ్య, మనసు అసలు ఆగడమే లేదు. తను మంజుల దేవి అయితే నా పరిస్థితి ఏంటి? నా స్థానం ఏంటి? భారీగాను పోతుంది, తల్లిగాను ఉండదు. అప్పుడేంటి నా పొజిషన్ ఏమవుతుంది? ఆదిత్య గారు ఇందుకేనా ఇంతకాలం ఈ విషయం దాచి నన్ను మభ్య పెట్టారు? మంజు వదిన నా చేతుల్లోనే కదా పోయింది. ఎలా వచ్చింది? బావా, మనిద్దరం కలిసి అందించాల్సిన ప్రేమ భవిష్య చాలా మిస్ అయింది. దీనికి ఇక నుంచి ఏది మిస్ అవ్వకూడదు. బావా, ఇంటికెళ్ళగానే నీకు దీనికి తలంటు పోయాలి. నాకిష్టమైన గ్రీన్ కలర్ షర్ట్ నువ్వు, నీకిష్టమైన లైట్ బ్లూ శారీ నేను కట్టుకుంటాను. జీడిపప్పు ఎక్కువ వేసి పాయసం చేస్తే నీకు చాలా ఇష్టం కదా, అది చేస్తాను. అలాగే అందరం కలిసి ఎంచక్క గాలిపటాలు ఎగిరేయాలి. గాలిపటాలా? వద్దు, డాడీకి కోపం వస్తుంది.
కోపమా? ఆహా, కాదు, బావకు చాలా ఇష్టం. మరి నేను ఎగరేస్తే కొట్టారు? ఆ, నేను గుర్తొచ్చి కొట్టుంటానులే. ఆహా, పద. బావా, ఎన్నో రోజుల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతున్నాం. అంతేకాదు, భార్యాభర్తలుగా మనం ఈ ఇంటికి రాలేదు. జంటగా కలిసి వస్తున్నాం కాబట్టి కుడికాలు ముందు పెట్టి వెళ్దాం. అక్క ఒక్క నిమిషం ఆగండి అక్కడే. అక్క ఇప్పుడు రండి రండి. లేక నీకు చాలా విషయాలు తెలుసాయే. పద. సత్తిపండు మావయ్య, అత్తే కనపడడం లేదే. పుట్టింటికి ఉషా. నీకు తెలియంది ఏముందమ్మా, మీ అత్తయ్య ఏడాదిలో 365 రోజుల్లో 325 రోజులు అక్కడే ఏడుస్తుందిగా. ఈ అమ్మాయి ఎవరు? తను ఎవరే తను తను అంటూ అలా తటపటాయిస్తున్నావు? అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్గా తను అమ్మకి నో, అలా ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఏంటి బాబా ఇది? ఏంటిది? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదేనా నువ్వు నా మీద చూపించిన ప్రేమ? ఇదే నన్ను నాకు ఇచ్చిన మాట? ఇంత త్వరగా మారిపోయావా? నన్ను మర్చిపోయావా? భవిష్యత్తు గురించి ఎన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రమాణాలు, ఎన్ని గ్యారెంటీలు ఇచ్చావు? కేవలం 2 సంవత్సరాలు మర్చిపోయే ప్రేమేనా? నేను పోయాననుకున్నా ఇలా పని మనిషిని చేసుకునే స్థాయికి ఎలా దిగజారా? ఎలా పెళ్లి చేసుకోగలిగా? చెప్పు, నా కూతుర్ని ఎందుకు అన్యాయం చేయాలనుకున్నావు? దాని భవిష్యత్తుని సవతి తల్లి చేతుల్లో పెట్టడానికి ఎలా మనసొచ్చింది బావా? ఈవిడ గారు దత్తత కూడా తీసుకుందక్క. వాట్? దత్తత తీసుకుందా? అదేంటి? దత్తత ఎలా తీసుకుంటుంది? నేను పోయాననుకున్నా, తనున్నాడుగా. తను ఎలా దత్తతిస్తాడు? ఏంటి బావ ఈ ఘోరం? ఏంటి అన్యాయం? తండ్రివి నువ్వుండగా దీన్ని దత్తత ఇవ్వడం ఏంటి? అసలు ఇది ఎదురుగా ఉండగా నన్నెలా మర్చిపోగలిగావు? నా మనసులో ఎంత గొప్పగా నీ గురించి ఊహించుకున్నానో, ఎంత విలువిచ్చానో, ఇదే నన్ను ఇచ్చే ప్రతిఫలం? చెప్పు బావా, నువ్వు చేసిందేమన్నా న్యాయంగా ఉందా?